ఇప్పుడు రసం పౌడర్ని తయారు చేసుకుందామండి. ఒక టీ గ్లాసు కందిపప్పును వేసి వేగనిచ్చినాక కొంచెం దూరగా వేగినాక దాన్ని ఒక ప్లేట్లో తీసుకున్నాను. అదే ప్యాన్లో ఒక పావు టీ గ్లాస్ అంతా ధనియాలు వేసిన, ఒక స్పూన్ జీలకర్ర, ఇవన్నీ మాడిపోవద్దండి. 10 ఎండుమిర్చులు, కరివేపాకు వేసిన, పావు కప్పు అంత కరివేపాకు వేసి వేగనిచ్చిన అండి. ఇవన్నీ మాడిపోకముందే కొంచెం స్మెల్ వచ్చేంత వరకు ఉంచి అది కూడా ఒక ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వాలండి. చల్లారితేనే మిక్సీ తొందరగా పడుతుందండి. లేకుంటే వేడిగా ఉంటే మిక్సీ అనేది కూడా వేడి అవుతుందండి. ఒక స్పూన్ మిరియాలు, ఒక స్పూన్ మెంతులు వేసి కమ్మటి వాసన వచ్చేంత వరకు వేగనిచ్చినండి. ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకున్నానండి. మిక్సీ పట్టిన తర్వాత కొంచెం పసుపు వేసానండి. పసుపు వేసి కూడా మిక్సీ పట్టిన తర్వాత వెల్లుల్లి రెబ్బలను వేసి పలుకులు ఉండేంత వరకు అయితే మిక్సీ పట్టుకున్నానండి. తర్వాత మిక్సీ నుండి తీసి ప్లేట్లో ఒక 10 నిమిషాలు అయితే చల్లారనివ్వాలండి. అంటే మిక్సీ నుండి తీయంగానే వేడిగా ఉంటుంది పౌడర్ అయితే మెత్తగా రావాలండి. అట్లా వస్తేనే రసంలో కలిసిపోయి టేస్ట్గా కొంచెం చిక్కగా అనేది ఉంటుందండి. ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసుకోవాలండి. 6 మంత్ వరకు అయితే పాడవదండి. మీరు మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.